తాజాగా నాలాలు మరియు ఫుట్పాత్లు కబ్జా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంతం నుండి బాలాజీ నగర్, నెహ్రూ నగర్ మరియు వైరా రోడ్ నిత్యం వేలాది మంది ప్రజలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. పాదచారులు నడిచే ఫుట్పాత్లను మరియు మురికి కాలువలను ఆక్రమించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మరియు బడా వ్యాపారస్తులు తమ వ్యాపార అవసరాల నిమిత్తం మరియు వాహన పార్కింగ్ కి వాడుతున్నారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుట్పాత్ లేక రోడ్డు మీద నడవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక నెహ్రూ నగర్, బాలాజీ నగర్ లో 40/30 ఫీట్స్ ఉండే రోడ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, నాలాలు కబ్జా చేసే పార్కింగ్ మరియు జనరేటర్లు ఏర్పాటు చేయడం వల్ల కుంచుకుపోయి ఆ రోడ్ పై ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. నిత్యం ఈ రోడ్ల మీదుగా మున్సిపల్ అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అదే చిరు వ్యాపారులు ఫుట్పాత్ మరియు కాలువల మీద బండ్లు, బండి కొట్లు ఉంటే బలవంతంగా ఖాళీ చేపించి సామాన్లు జప్తు చేసిన సందర్భాలు కోకొల్లలు. సామాన్యుల వాహన చోదకులు రోడ్ మీద పార్కింగ్ చేస్తే ఫోటోలు తీసి చలాన్లు వేసే ట్రాఫిక్ సిబ్బందికి ఫుట్పాత్ మరియు నాలాలు కబ్జా చేసే పార్కింగ్ నిలయాలుగా మార్చి హెవీ ట్రాఫిక్ కి కారణమైన యాజమాన్యం మీద ఎలాంటి జరిమానాలు విధించారు అనేది తెలియాల్సిందే. దీంట్లో విచిత్రం ఏంటి అంటే ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య యూనియన్ లో నాయకుడి ఆసుపత్రి బెంచీలు వారి రోగుల కోసం వేసినవి ప్రజలు నడిచే ఫుట్పాత్ మీదే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వంత పాడుతూ తమ మాట చేతలను చెల్లుబాటు చేసుకుంటున్న బడాబాబులు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.